ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందన్నారు రాజ్యసభ అభ్యర్థి టీజీ వెంకటేష్. ప్రత్యేక హోదాపై టీడీపీకి స్పష్టత ఉందన్నారు. ఎప్పుడు ఏం చేయాలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలుసుకొని అంటున్న టీజీ వెంకటేష్ మా ప్రతినిధి ప్రసన్న ఫేస్ టు ఫేస్. టీజీ వెంకటేష్ ప్రస్తుతం అంతా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రధానంగా మీరు ఫస్ట్ ఎలా ఫీల్ అవుతున్నారు టీడీ రాజ్యసభ అభ్యర్థిత్వం మీద? ఇది ఒక 100 సంవత్సరాలుగా మా ఫ్యామిలీలో రాజకీయాల్లో ఉన్నాము. ఫీల్ అనేది పెద్దగా నాకు అనిపించకుండా హ్యాపీనెస్ ఉంటుంది తప్పకుండా. అంటే ఏదో ఎక్సైట్మెంట్ ఏం లేదు, తప్పకుండా ఇంకా బాధ్యత పెంచారు చంద్రబాబు నాయుడు గారు. ఆ బాధ్యత నుంచి ముందుకు పోవాల చిన్న ధర్మం మా మీద ఉందని మాత్రం ఫీల్ అవుతుంది. ఒక కీలకమైన సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాల సమయంలో మీరు ఎంపిక ఏ రకంగా ఉంది, దీనికి సంబంధించి ఎలాంటి సూచనలు ఉంటాయి? కీలకమైన మార్పులు ఉంటాయి కాబట్టి, కీలకమైన ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి మా లాంటి వారిని తీసుకురావడం కూడా జరిగిందని మీకు తెలియజేస్తాను. ప్రత్యేక హోదాకు సంబంధించి సార్ ఏ రకంగా ఉండబోతుంది ఇక నుంచి అది ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి మీకు ఒక తూరు చెప్తాను చూడండి. ప్రత్యేక స్పెషల్ స్టేటస్ కానీ స్పెషల్ ప్యాకేజ్ కానీ ఈ రెండు పెట్టింది, ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు. మేము వాయిస్ చేసిన తర్వాతే ఇది ఒక రూపకల్పన చేసుకునేది. అంటే ఇది మా బేబీ, అంటే ఈ సబ్జెక్ట్ అనేది మాకు సంబంధించింది. మాకున్న అవగాహన ఎవరికి ఉండదు. ఇది ఎవరో నాయకులు మీరు చేయలేదు అంటే వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కావటం లేదు. సో ఆ నాయకులకు మరీ నా సందేశం ఏమంటే, దీన్ని తెర మీదకి తెచ్చింది మేము, దీన్ని తప్పకుండా దీన్ని నెరవేర్చే దిశలో ముందుకు వెళ్తాం. అట్లీస్ట్ ఫైనల్గా బాటమ్ లైన్ వచ్చి బడ్జెట్ అలిగేషన్ స్పెషల్ ప్యాకేజ్ అయినా స్పెషల్ స్టేటస్ అయినా బాటమ్ లైన్, ఆ బాటమ్ లైన్కు రీచ్ అయ్యే దిశలో ముందుకు ఉంటామని తెలియజేస్తాం. ఇది మొత్తానికి టీజీ వెంకటేష్ అభిప్రాయం. ప్రత్యేక హోదాకు సంబంధించి తమకు ఒక పూర్తి క్లారిటీ ఉందని దీని మీద నిర్ణయం తీసుకునే దిశగా ప్రయత్నం చేస్తామని ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ప్రసన్న, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.